శ్రీమతి కవిత నిర్వాహం. ఇప్పుడు చేయాల్సిందిగా కోరుతున్నాం. సందర్భంగా ఈ స్టేజ్ పైన ఆహ్వానులైన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజు ఇక్కడికి సమావేశంలో ఇక్కడ ఈ ప్రాంగంలో ఆశీనులైన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా నా యొక్క శుభాంజలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ యొక్క శిశు మందిరాలు మన ఆంధ్రప్రదేశ్ లో 520 శిశు మందిరాలు ఉండి మన భారతదేశం యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని చాటుతున్నాయి. అదే విధంగా దేశంలో కూడా ఇంకా మన యొక్క ఇదే విధంగా మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని చాటాలని చెప్పి ఇంకా ఎన్నో శిశు మందిరాలు శాఖలు పిలిచి మన సాంప్రదాయాన్ని కంటిన్యూగా చేసి ప్రతి ఒక్కరిలో కూడా మన భారతదేశ యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని నెలకొల్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మన యొక్క భారతీయ విద్యా మందిరం గురించి, శిశు మందిరాల గురించి ఇక్కడ ఆశీనులైన పెద్దలు, మేధావులు అందరూ కూడా చెప్పినారు. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ ఎన్నో సాంఘిక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు పూర్తిగా ఉండే సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువ అందరూ చెప్పే అవకాశం తెలియలేదు. ఎందుకంటే అందరూ కూడా పెద్దలందరూ తెలియజేశారు. కాబట్టి నేను మీకు అందరికీ ఒకరిని తెలియజేసుకుంటున్నాను. నేను ముందుగానే మీకు ఒక విషయం తెలియజేసినందుకు నన్ను అందరూ మన్నించాలి. నేను నా యొక్క ఒక్కరికి పేరు పేరున ఊరున నా యొక్క ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే 2 రోజుల ముందుగా 2 రోజుల తర్వాత మనకు నూతన సంవత్సరం ఉగాది రాబోతుంది. ముందుగానే నేను తెలియజేసినందుకు మీరందరూ నన్ను మన్నించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన నూతన సంవత్సరంలో విపుత్రనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆ మేలు జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మధ్యకి చేసినావు ఉగాది పండుగ దగ్గర ఉందని చెప్పి. తర్వాత కరవసరం ప్రదర్శన వెంకటయ్య గారు.
We have 10. నిర్వహణ గోవిందరెడ్డి గారు. भारत मातकु हारति भारतीय विद्या तत्त्वमुन तेच्చెను विद्या भारती तेच्చెను विद्या भारती सरस्वती शिशु मंदिरमिచ్చెను भारत मातकु हारति भारतीय विद्या तत्त्वमुन तेच्చెను विद्या भारती तेच्చెను विद्या भारती सरस्वती शिशु मंदिरमिచ్చెను भारत मातकु हारति।
చింతనా పరులు విద్వాంసుల శుభ సంగమం సద్యః ఫల సాధకులు స్వాత్మికులు కార్యశైలి హృదయంగమం విద్యారంగపు నిష్పృహ బాపెను ఆశావహమీయాగమం సరస్వతి శిశు మందిరమిచ్చెను భారత మాత భారతి భారతీయ విద్యా తత్వమున తెచ్చెను విద్యా భారతి విద్యా భారతి సరస్వతి శిశు మందిరమిచ్చెను భారత మాతకు భారతి జీవన విలువల గౌరవమయము చరిత్ర మరచిన జాతికి విషాక్తమై తన శక్తులుడిగి కడు జడమగు విద్యానీతికి నవజీవనములనిచ్చి అర్హముగా నొనరించెను సుఖ్యాతికి సరస్వతి శిశు మందిరమిచ్చెను భారత మాతకు భారతి భారతీయ విద్యా తత్వమున తెచ్చెను విద్యా భారతి సరస్వతి శిశు మందిరమిచ్చెను భారత మాతకు భారతి బాలమనములను దేశభక్తితో అనుశాసనమున బంధించ శీల వినయ శ్రద్ధా సుమములతో స్వావలంబనము సంధించ వేల కొలది ప్రజ విశ్వసించగా విఘ్నులెల్లా అభినందించ సరస్వతి శిశు మందిరమిచ్చెను భారత మాతకు భారతి భారతీయ విద్యా తత్వమున తెచ్చెను విద్యా భారతి సరస్వతి శిశు మందిరమిచ్చెను భారత మాతకు భారతి కొలిపి సాధన చేసి పదను పెట్టి తమ వ్యవహారిక అవసరములకు ఉపయోగించుకొనగలిగిన వాడే నిజమైన విద్యావంతుడు. ఓ వసంతమా నవమోహన జీవన వికాసమా ఓ వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా ఓ సుమబాల పరిమళ విలాసమా ఓ వసంతమా నవమోహన జీవన వికాసమా వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా ఓ వసంతమా నవమోహన జీవన వికాసమా కను సంతల జాజి పూజాదరలో వెన్నెల కురిసిన రాత్రిలో కను సంతల జాజి పూజాదరలో తమ్ములంబులలో విరజిమ్మిన తేనెల వెల్లువలో తమ్ములంబులలో విరజిమ్మిన తేనెల వెల్లువలో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాలో ఆమని ఈమని వాకిటిలో ముఖ్యంగా ఈ బాలవర్గ కబడ్డీకి సంబంధించినటువంటి ఈ బహుమతులు మన ఎంఆర్ఓ గారు నరసింహ నాయకులు గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. బాలికల విభాగంలో ప్రథమ శ్రీ బహుమతి సాధించినటువంటి బాలికలు 7గా తరగతి బాలికలు. బృందం 8
ఇవ్వలేకండి కొంతమంది. తర్వాత బాలవర్గం బాగా ద్వితీయ బహుమతి సాధించిన వారు రాజేష్ మండలం ఎన్నిక వాసవి గ్రూప్ అనుష గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు కిషోర్ వర్గ కబడ్డీ ద్వితీయ బహుమతి సాధించారు. వారు సిద్ధంగా ఉండాలి. ఉండండి. ఇచ్చేయండి. క్లాస్ వాళ్ళని అభినందించాలి, గట్టిగా అభినందించాలి. సేవి ఎక్కే ప్రతి వారికి కూడా అభినందించాలి. తర్వాత బాలవర్గ కోర్టుకు సంబంధించినటువంటి తర్వాత కోర్టు బాలవర్గ విభాగంలో కార్యదర్శి గారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత బహుమతుల్ని శ్రీమతి రమాదేవి కోర్టు బహుమతులను తర్వాత ద్వితీయ బహుమతి సాధించినటువంటి బృందం ఉస్మాన్ బాషా. తర్వాత కిషోర్ వాళ్ళ ఇద్దరి మధ్య అట్లా మధ్య ఇద్దరి మధ్య అట్లా సుబ్రహ్మణ్యం గారికి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఈ బహుమతుల్ని గోరటి రెడ్డి గారు వాటిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి పరీక్షల్లో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించినటువంటి విద్యార్థులకు వెండి పథకాలు బహుకరించబడుతున్నాయి. మరి ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం 2008, 2009లో ప్రథమ మార్కులు 556 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. ఈమె తరఫున వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా అంటే తల్లిదండ్రులు ఎవరైనా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత అభినవ్ అధ్యక్షులు వేణుగోపాల్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవ్వబడతాయి. మరి సరస్వతి శిశు భారతీయ విద్యామందిరంలో చేరినటువంటి వాళ్ళంతా కూడా ఉత్తమ విద్యార్థులే. కానీ మరి అందరూ విద్యార్థులు ఉత్తమ విద్యార్థులు మేమంతా పాఠశాల ఆచార్యులంతా కూడా శోధించి వేధించి ఉత్తమ విద్యార్థి ఊరు మీద 10 సంవత్సరాలకి ఆమె అన్ని విషయాల్లో పాల్గొన్నది. అన్ని విషయాల్లో ఆమె చక్కగా పరీక్షలలో ఉత్తమ విద్యార్థినే ఉత్తమ విద్యార్థి. తర్వాత పాఠశాలలో అందరి విద్యార్థులు బాగా చక్కగా వ్రాత రాస్తారు భారతీయ విద్యాంగంలో. మరి అందరి వ్రాతలు పరిశీలించిన తర్వాత ఇచ్చాము. వ్రాతలో ఈ బొమ్మకిని నరసింహనాయకు గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.
శృతి పదిగా. విద్యార్థుల్లో వంశీ గాయత్రి ప్రథమంలో వచ్చింది. తొమ్మిదిక విద్యార్థి. ఈ విద్యార్థికి మన పాఠశాల అధ్యక్షులు గారు బహుమతి ఇవ్వాల్సిందిగా వస్తున్నారు. అభినందించండి. బహుకరిస్తున్నాము. ఆ జ్ఞాపికలు